హాయ్ అండి. అందరికీ నమస్తే. నేనైతే సూపర్‌గా ఉన్నా. మీరెలా ఉన్నారో కామెంట్ అయితే చేసేయండి. ఏంటి ఇవి డిఫరెంట్‌గా ఉన్నాయి అనుకుంటున్నారా? రాగి పొంగనాలు ఒక్కసారి తిని చూడండి. ఇంకా ప్రిపేర్ చేసుకునే పద్ధతి చెప్తే కదా తిని చూసేది అనుకుంటారా? చాలా సింపుల్. ముందు రోజు మార్నింగే 4 కప్పుల రాగులు, 1 కప్పు మినపప్పు, కొంచెం శనగపప్పు, కొంచెం మెంతులు వేసేసి నైట్‌కి ఇలా మొత్తం మిక్సీ పట్టేసుకోవాలి. ఇంకా మార్నింగ్ అయితే ఇలా ఉబ్బిపోతుందనమాట. ఇది రెగ్యులర్‌గా నేను రాగి దోసలు చేసే పిండే. బట్ వీటితో రాగి దోసలు చాలా సార్లే చేశాను. కానీ ఇవాళైతే రాగి పొంగనాలైతే చేస్తా ఉన్నా. అందరికీ హెల్తీగా, ఫిట్‌గా ఉండాలి అంటే ఇష్టమే. బట్ మనం టేస్టీ బర్డ్స్‌నైతే చంపుకోలేం కదా! అలా అని అందుకోసమే కొన్ని ఫుడ్స్‌ని చేంజ్ చేసుకుంటూ టేస్టీగా తినేసాము అంటే ఆరోగ్యంకి ఆరోగ్యము ఉంటుంది. అండ్ అలాగే మనల్ని మనం సాటిస్ఫై చేసుకున్న ఒక ఫీలింగ్ కూడా ఉంటది. ఇంకా అన్ని సైడ్‌లు ఎలా చేస్తారో తెలీదు గానీ, మాకు మాత్రం ఆనియన్స్, పచ్చిశనగపప్పు లేకపోతే పొంగనాలని తినడం చాలా కష్టం. ఇంకా అందులో పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఇలా క్యారెట్ తురిమి వేస్తా ఉన్నా. నానబెట్టిన శనగపప్పు, ఉప్పు, పసుపు. యాక్చువల్లీ మా సైడు ఎక్కువగా ఆనియన్స్, శనగపప్పు, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు అయితే వేస్తారు. కానీ మనం ఇంకా కొంచెం హెల్తీగా ఇలా క్యారెట్‌నైతే తురిమి వేసేసుకున్నాను. పొంగనాల పిండి ఎప్పుడైనా సరే మరీ గట్టిగా ఉంటే మధ్యలోది సరిగ్గా కాలదు. అలా అని మరీ లూజ్‌గా ఉందనుకోండి ఆయిల్ చాలా ఎక్కువ పీల్చేస్తది. అందుకోసం కాస్త మీడియంగా కలుపుకోవాలి. ఇప్పుడు పాన్‌లో ఆయిల్ వేసేసుకొని పొంగనాల గుంతలోకి ఇలా వేసేసుకోవడమే. అందరూ ఎలా తింటారో నాకు తెలీదు గానీ, హైదరాబాద్‌లో నేను చాలా ప్లేసెస్‌లో గుంత పొంగనాలు చూశాను. ఏమీ వేయకుండా పులిసిన పిండితో అలా వేసేస్తారు. నాకవి అస్సలు నచ్చవు. అందులోనూ నాన్ స్టిక్ పాన్‌లో వేసేస్తారు. ఇంకా అస్సలు టేస్ట్ అనిపిచ్చదు. ఇలా ఐరన్ పాన్‌లో చేసుకొని తింటే ఉంటది. మా చిన్నప్పటి నుంచి ఇది మాకు అలవాటండి. పొంగనాలంటే ఇష్టం కదా అని ఎలా చేసినా అయితే అస్సలు తినలేము. ఇలానే చేసుకుంటాము. అయితే ఫస్ట్ టైం పిండి వేసిన వెంటనే మూత పెట్టడం కంపల్సరీ. ఆ తర్వాత పైన కూడా మగ్గిన తర్వాత ఫ్లిప్ చేసేసుకొని మూత పెట్టకుండా వేయించుకుంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా పొంగనాలు భలే ఉంటాయి. ఇంకా మాకు క్రిస్పీనెస్ ఎక్కువ కావాలి అంటే కాస్త జొన్న పిండి యాడ్ చేసుకోండి. ఇంకా సూపర్‌గా ఉంటాయి. అయితే ఇప్పుడు ప్రిపేర్ చేసిన పిండిని పొంగనాలకే కాదు దోసలకు కూడా వేసుకోవచ్చు. ఫైనల్‌గా ఇలా పొంగనాలైతే ప్రిపేర్ చేసేసాను. చూడ్డానికి భలే ఉన్నాయి కదా! అప్పుడప్పుడు కాస్త డిఫరెంట్‌గా ట్రై చేయండి. నాకైతే రోజు బియ్యం పిండితో చేసుకునే వాటికంటే ఇలా కొంచెం కొత్తగా అన్ని మిల్లెట్స్‌తో ట్రై చేయడం కూడా ఇష్టము. షుగర్ లాంటిది వచ్చిన తర్వాత వైట్ రైస్‌ని కంట్రోల్ చేయడం కాకుండా ముందు నుంచే కొంచెం కంట్రోల్ చేసుకుంటే బెటరు. ఇంకా బాబునైతే స్కూల్‌కి పంపించేసిన తర్వాత నేను నా కోసం వేసుకుంటున్నా. అదేంటి ఇంతసేపు పొంగనాల పిండి కలిపి ఇప్పుడు దోస పాన్ పెట్టారనుకుంటున్నారా? అవునండి. కావాలనే దోస పాన్ పెట్టుకున్నా. ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా! అంటే శనగపప్పు, ఆనియన్స్ అవన్నీ వేసి ఒక బ్యాటర్ అందులోనే కాస్త వాటర్‌ని యాడ్ చేసేసుకొని బాగా కలిపేసి ఊతప్పంలా వేసేసుకున్నాము అంటే తక్కువ ఆయిల్‌తో హెల్తీగా, టేస్టీగా తినేసేయొచ్చు. పొంగనాలకైతే ఆయిల్ ఎక్కువగా పడతది కానీ టేస్ట్ కూడా అలాగే ఉంటది. నాకు ఇష్టమే. కానీ అలా అని తినాలి అంటే కాస్త భయం. అందుకోసం చాయిస్ ఉన్నంత వరకు వేరేగా తప్పించుకోవడానికే చూస్తాను. అందుకే చాలా తక్కువ చేసేసాను పొంగనాలు. నా కోసం అయితే ఇలా ఊతప్పం అయితే వేసేసుకుంటున్నా. ఇది కూడా ఏమాత్రం టేస్ట్‌లో అస్సలు తగ్గదండి. ఏమంటే అది కొంచెం ఆయిల్ ఎక్కువ పట్టిద్ది. టేస్ట్ ఇంకా ఎక్కువ ఉంటది. ఇది కొంచెం ఆయిల్ తక్కువగా పడతది కదా! మామూలుగా అయితే అందరికీ నచ్చుతది ఇలా చేసినా కూడా. ఇంకా దీన్ని ఇలా కాల్చేసుకొని ఇందులోకి మామూలుగా పొంగనాలంటే చట్నీ అస్సలుండదు మా చిన్నప్పుడు. ఇప్పుడు మాత్రం చట్నీ లేకుండా అస్సలు తినరు ఎవ్వరు. అది ఏంటో అలవాటైపోయింది అలాగా. సో, నేను మార్నింగే చట్నీ కూడా ప్రిపేర్ చేసేసాను. ఇంకా ఇప్పుడు ఊతప్పంలోకి చట్నీ వేసేసుకొని నేనైతే తినేస్తా. ఈ ప్రాసెస్ నేను రెగ్యులర్‌గా దోస బ్యాటర్‌తో కూడా చేసుకుంటాం కానీ, బట్ రెగ్యులర్‌గా చేసుకునే దోస బ్యాటర్ చాలా తక్కువ. ఇలా కొంచెం డిఫరెంట్‌గానే ఎక్కువగా చేస్తూ ఉంటా ఇంట్లో రెగ్యులర్‌గా. ఇంకా టేస్ట్ విషయానికొస్తే ఎందుకు నచ్చకుండా ఉంటది చెప్పండి? ఎప్పుడు తినే తిండే కదా! డెఫినెట్‌గా నచ్చుతుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇవాళ ఎంతో వీడియో తీద్దామనేసి డేనైతే స్టార్ట్ చేశాను. బట్ ఇంకా ఆల్మోస్ట్ నైట్ అయితే అయిపోయింది. ఈ డెకరేషన్ ఎందుకు అనుకుంటున్నారా? ఇంట్లో ఎటువంటి ఫంక్షన్ లేదు. ఏ పండుగ లేదు.
జస్ట్ రేపు లిషు స్కూల్లో కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ ఉన్నాయి. సో రెడీ చేద్దాం అనుకున్నా కృష్ణునిలాగా. బట్ బ్యాక్డ్రాప్ ఉంటే బాగుంటుంది కదా ఫొటోస్ తీసుకోవడానికి అనేసి అలా డెకరేట్ చేశాను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఏది ఎన్ని పనులున్నా బాక్స్ ప్రిపేర్ చేసి టిఫిన్ పెట్టడం అయితే మనకి తప్పదు కదా. సో ఆ పని అయితే చేసేస్తా ఉన్నా. అయితే ఇవాళ వీడియో తీసేంత టైం అస్సలు లేదు. ఆల్రెడీ టైం 5:30 అయ్యింది. నేను 6కి అలా ఫినిష్ చేసేసుకున్నాను అనుకో నా కుకింగ్. మా వాడిని కాస్త రెడీ చేసేసి నెక్స్ట్ కొంచెం ఫొటోస్ అయినా తీసుకోవచ్చు కదా అనేసి కొంచెం త్వరగా అయితే పనులన్నీ చేసేద్దాం అనుకున్నాను. సో అలా కుకింగ్ అంతా అయిపోయేసేసి నెక్స్ట్ నా పనులన్నీ అయిపోయాయి. బాక్స్ అన్నీ రెడీగా పెట్టేసి బాబుని లేపేసరికి 6:30. ఇంకా ఇప్పుడైతే టైం 7 అయ్యింది. ఆ లోపు నేను ఏం చేశాను అంటే పారాని పెట్టేసి మొత్తం బొట్లు పెట్టేశాను. ఎంత బాగా పెట్టించుకున్నాడో, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తాడు అని. ఇంకా నిన్న కేపీహెచ్బిలో రోడ్ సైడ్ స్ట్రీట్ సైడ్ షాపింగ్ చేశాను కదా. సో వాటి గురించి జస్ట్ అలా లైట్గా చెప్పేద్దాం అనుకున్నా. ఈ హిప్ బెల్ట్ వచ్చేసి 200కి తీసుకున్నాను. అండ్ పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా, అంటే నాకు కూడా పనికొచ్చేసిద్ది. సో అలా పర్చేస్ చేశా. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు చేతికి పెడుతున్నా కదా, ఇవి వచ్చేసి ఇలా హ్యాండ్కే కాదు, యాక్చువల్లీ ఇవి హెయిర్ బ్యాండ్స్ అనమాట. బట్ నేను ఇలా మా వాడి కోసం తీసుకున్నా. కాస్ట్ వచ్చేసి ఒక్కొక్కటి 80 అన్నారు. నేను 50కి అలా బార్గెన్ చేసేసి 4 తీసుకున్నాను. అయితే 2 డిఫరెంట్గా తీసుకున్నా, ఇంకో 2 డిఫరెంట్గా తీసుకున్నా. పైదానికేమో పర్ల్ వచ్చేసింది మధ్యలో, ఇదేమో రెడ్ ఫ్లవర్ లాగా వచ్చేసింది. సో బ్యాంగిల్ లాగా వంకీ లాగా యూజ్ అవుతుంది అనేసి ఇలా 4 అయితే తీసేసుకున్నా. యాక్చువల్లీ ఓన్గా ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను కానీ టైం సరిపోదు అనేసి ఇంకా అప్పటికప్పుడు ఇలా తీసేసుకున్నాను. నెక్స్ట్ ఈ చైన్ వచ్చేసి 25 రూపీస్ పర్ల్స్ది. నాకు ఇంట్లో ఇలా సింపుల్గా ప్లెయిన్ది అస్సలు లేదనమాట. సో ఇంకా ఇలా కృష్ణుడి గెటప్కి ఇది బెటర్ అనిపించేసింది. ఒకటైతే తీసేసుకున్నా. 25 రూపీస్, కాస్ట్ 50 చెప్పారు. బట్ మనం 25కి అడిగేసాము, వచ్చేసింది. ఇంకా ఈ చైన్ అయితే నా దగ్గర ఫస్ట్ నుంచి ఉన్నది. సో ఇది కూడా వేసేద్దాం అనుకున్నా. సింపుల్గా బాగా ఉంటుంది. ఇలా ఇదైతే వేసేసాను. అయితే నాకంటే ముందుగా మమ్మీ ఇది వేసావా అది వేసావా అని అడుగుతా ఉంటే ఎంత హ్యాపీగా అనిపించేసిందో. ఇంకా గర్ల్ ఉంటే మంచిగా గోపికమ్మగా రెడీ చేయడం చాలా బాగుండేది అనిపించేసింది. బట్ బాయ్ కదా, ఇంతకంటే ఎక్కువ ఆప్షన్స్ అయితే లేవు. ఇంకా ఈ దండ వచ్చేసి 200 చెప్తే 100కి తీసుకున్నాను. ఎన్ని దండలు వేసినా సరే దేవుళ్ళకి ఇలా ఏదో ఒక మాల వేస్తే ఇంకా బాగా లుక్ వచ్చేస్తుంది కదా అనేసి ఇదొకటైతే తీసేసుకున్నా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కమ్మలు. గర్ల్స్కి ఏంటి ఈజీగా ఏవైనా హ్యాంగింగ్స్ పెట్టడానికి అయ్యేది, బాయ్ కదా కాబట్టి ఇలా అంటే మనం ప్రెస్ చేసేవి ఉంటాయి కదా, అవి 2 తీసుకున్నా. నేను కొన్న అన్నిట్లోకి ఇవి కొంచెం కాస్ట్ అనిపించాయి. చాలా చిన్నగా ఉన్నాయి, ప్రెస్ చేసేవి అనమాట. జస్ట్ ఒక సింగిల్ స్టోన్ వచ్చేసి ఉంది. దానికి ఒక నేను ఇంట్లో ఉండే కమ్మలవి హ్యాంగింగ్స్ లాగా ఒక బాల్ అరేంజ్ చేసుకున్నాను. అంటే ఎలా అంటే జస్ట్ కొండి వచ్చేసి ఉండే దానికి తగిలిచ్చేసి అలా హ్యాండిల్ చేసేసా. ఎంతైనా ఓన్లీ చెవులకి అతుక్కొని ఉంటే అంత బాగోవు కదా. సో కొంచెం హ్యాంగింగ్ లాగా వేస్ట్ చేసేసా అనమాట. బట్ ఫైనల్లీ లుక్ అయితే బాగా అనిపించింది. కానీ గర్ల్ అయితే ఇంకా బాగా చేయొచ్చు కదా అనిపించేసింది. ఇంకా ఇప్పుడు ఈ కిరీటం వచ్చేసి 60 రూపీస్. దీనికి పైన నెమలిది ఒక 15 రూపీస్కి తీసేసుకొని హాఫ్కి అంటే చిన్నగా కట్ చేసేసి స్టిక్ చేసేసాను. అయితే ఇవన్నీ ఎన్ని ఉన్నా కృష్ణుడి లుక్ కంప్లీట్ అవ్వాలి అంటే పిల్లన గ్రోవి కంపల్సరీ కదా. సో ఇంకా అదొక్కటి మిస్ అయింది మమ్మీ, అది పట్టుకుంటాను అని చాలా ఇంట్రెస్ట్గా తీసుకున్నాడు. ఇది కాస్ట్ వచ్చేసి 45 రూపీస్ ఏమో పడింది ఆ పిల్లన గ్రోవిది. ఫైనల్లీ నేనైతే చాలా చాలా హ్యాపీ. ఎందుకంటే నేను తీసుకొచ్చిన ప్రతిదీ యూజ్ చేసేసాను. నాకు లాస్ట్ మినిట్ వరకు వద్దంటాడేమో అన్న ఒక భయంలో అయితే ఉన్నానన్నమాట. బట్ అలా ఏమీ అనుకోకుండా ఇంట్రెస్ట్గా చేయించుకున్నాడు. అమ్మాయి ఉండింటే బాగుండు అని ఒక మూల ఒక బాధ అనిపించినా కూడా మా వాడు ఇంత బాగా రెడీ చేయించుకున్న దాని ముందర అది కొంచెం పక్కకి వెళ్ళిపోయింది. బట్ టైం వచ్చేసి ఆల్మోస్ట్ 7:20 అయ్యింది. ఇంకా తినిపించాలి, కొన్ని ఫొటోస్ తీసుకోవాలి. సీరియస్లీ నేనైతే ఏ ఫోటోకు ఫోర్స్ చెప్పలేదు. జస్ట్ నేను అక్కడ ఏమేమి ఉండాలో అవి మాత్రం అరేంజ్ చేశాను. కానీ మా వాడు ఇంకా జీవించేశాడు అనుకోండి అందులో. నాకు భలే అనిపించేసింది. ఇవన్నీ వాళ్ళే ఓన్గా అంటే 2 days నుంచి స్కూల్లో కొన్ని ప్రిపరేషన్స్ నడుస్తూ ఉంటాయి కదా. అంటే ఏదైనా సెలబ్రేషన్స్ ముందర కొన్ని వాళ్ళకి సెలబ్రేషన్స్ డేకి కావాల్సినవి వాటితో చేపిస్తారనమాట. మేబీ దానివల్లనే ఏమో బాగా తెలిసిపోయింది వాడికి.
అలా ఫోజులైతే ఇచ్చేశాడు. నేను ఎక్కువగా డిస్టర్బ్ చేయకుండా బిర్రుగా అంటే పట్టేసుకొని ఇలాగే కూర్చో అలాగే కూర్చో అనుకోకుండా వాడికి ఇష్టం వచ్చినట్లు వాడిని వదిలేసి కొన్ని క్లిప్స్ అయితే తీసేసుకున్నాను. మార్నింగ్ 6:30 లోపు లేచి ఇంత రెడీ చేయించుకోవడమే ఎక్కువ అనేది నా ఫీలింగ్. ఎస్, పిల్లలు ఎంత పెద్దవాళ్ళైనప్పటికీ కూడా మనం రోజు లేపేదానికంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు లేపినా కాస్త మూడీనెస్ అనేది ఉంటుంది. అలా ఏం కాకుండా ఇలా రెడీ అయ్యాడు చూడండి, అందుకు చాలా హ్యాపీగా అనిపించింది. ఒక్కటైతే నిజమండి, పిల్లలకి ఏదైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే చాలు ఇంకా దానికోసం పేరెంట్స్ ఏదైనా చేసేస్తారేమో. ఎందుకంటే నాకు మామూలుగా ఇలా డెకరేషన్స్ ఇవన్నీ కాస్త బద్ధకమే అనుకోండి. చెల్లి అక్క ఉంటే వాళ్ళతోనే చేపిచ్చేస్తాను. కానీ ఇది స్కూల్లో అంటే నెక్స్ట్ టైం ఇలా గెటప్స్ వేపిస్తారో లేదో తెలీదు. అందుకోసం ఇవాళ ఫొటోస్ తీసుకుందాము అనేసి నైట్కి నైట్ నేను అలా డెకరేషన్ అయితే చేసేసాను. బట్ ఇంత బాగా రెడీ చేసిన నా కన్నయ్యకి దిష్టి చుక్క పెట్టకపోతే ఎలాగా? ఫైనల్లీ స్కూల్కి వెళ్లే ముందు గుర్తొచ్చేసి కాటుక చుక్క పెట్టి స్కూల్కి అయితే పంపించేశాను. ఇంకా వచ్చిన తర్వాత మమ్మీ కల్కి మూవీ అని అడుగుతూ ఉండే కదా, అమెజాన్ ప్రైమ్లో వచ్చేసింది చూడమని అలా వదిలేసి నేనైతే ఇవి తీసేస్తా ఉన్నా. మార్నింగ్ నుంచి ఒక 3-4 టైమ్స్ తీసేద్దాం అనుకున్నాను, కానీ మనసు అస్సలు రావట్లేదు. ఎందుకంటే నాకు అంత బాగా నచ్చింది. ఇంతకు నా డెకరేషన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అయితే డెకరేట్ చేసేటప్పుడు వీడియో తీయలేకపోయినాను కదా, మరి డెకరేషన్ తీసేటప్పుడు వీడియో తీసేద్దామా? ఫస్ట్ ఇప్పుడైతే వైర్ని పెట్టేశాను లైట్స్కి. ఇది ఆల్మోస్ట్ 10 మీటర్స్కి ఎక్కువగానే ఉంటుంది. అప్పుడెప్పుడో ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. కాస్ట్ 100 రూపీస్ అనుకుంటా. జస్ట్ ఇవి లైట్స్ ఆన్ చేసాము అంటే లైట్స్ కాకుండా వైర్ అస్సలు కనిపించదు. ఇంకా ఈ వైర్ని చాలా సెన్సిటివ్గా చూసుకోవాలి. ఆల్రెడీ నేను 2 ఆర్డర్ పెట్టేసుకొని ఒకటి విరగ్గొట్టేసి పక్కన పెట్టేశాను. కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటా ఉన్నా. నేను మరీ అంత కేర్ఫుల్గా ఉండలేను, కొంచెం స్పీడ్ ఎక్కువే. ఆ టైంలో అలా కొన్ని జరిగిపోతూ ఉంటాయి. బట్ దీన్నైనా కాపాడుకుందాం, అనవసరంగా వేస్ట్ చేయడం ఎందుకని స్లోగా ఒక బాక్స్ లిడ్ తీసేసుకొని చుట్టేస్తా ఉన్నా అనమాట. ఎలా అంటే అలా పెట్టేసి మనం పక్కకు పెట్టేసాము అనుకోండి, నెక్స్ట్ టైం యూజ్ చేసేటప్పుడు ఇంకా ఇది పనికి రాదు అని చెప్పేసేయచ్చు. అయితే నాకే కాదు ఈ డెకరేషన్ తీయడం మా వాడికి కూడా నచ్చట్లేదు. బట్ ఏం చేస్తాం, తప్పదు కదా. అండ్ ఇది చాలా హైట్ కూడా పెట్టొచ్చు స్టాండ్. బట్ కిడ్స్కి ఫొటోస్ అన్నప్పుడు అది కొంచెం కిందికి ఉంటేనే మనం ఫొటోస్ తీసుకోవడానికి బాగుంటుంది. అందుకే ఈ హైట్లో డెకరేషన్ చేసుకున్నా. ఈ పువ్వులు కూడా అంతే, అప్పుడెప్పుడో ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసేసుకున్నాను. ఇంకా అవే యూజ్ అవుతూ ఉన్నాయి అనమాట. పని అయిపోగానే ఇలా అన్నీ ఒకే ప్లేస్లో పెట్టేసుకుంటాను. అప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైం యూజ్ చేసుకోవాలంటే చాలా ఈజీ అయిపోతుంది. ఇప్పుడు నేను తీస్తున్నా కదా, ఈ హ్యాంగింగ్స్ డోర్స్కి సైడ్స్కి కూడా పెట్టుకోవచ్చు. అవి కూడా ఒక్కొక్కటి 50 రూపీస్ అలా పడ్డాయి అనుకుంటా. కేపీహెచ్బి స్ట్రీట్ షాపింగ్లో తీసుకున్నా ఒక 2 ఇయర్స్ బ్యాక్. ఇలా ఇవన్నీ పిన్స్తో జస్ట్ అలా స్టిక్ చేసేసాను అనమాట. కానీ ఏ మాటకి ఆ మాట, ఏదైనా కనిపెట్టడం కష్టం కానీ విరగ్గొట్టడం చాలా ఈజీ అన్నట్లు నేను ప్రిపేర్ చేసిందేమో ఇదంతా 1 అవర్ టైం పట్టింది. బట్ తీయడానికి జస్ట్ 10 మినిట్సే టైం పట్టేసింది. ఇంకా ఈ ఆకులవి ఇవన్నీ కూడా బయట ఎక్కడైనా దొరుకుతాయి కదా, సో అలా తీసుకున్నవే. ఇంకా ఫైనల్గా ఈ శారీ నా ఫేవరెట్ శారీ, జూట్ పట్టు శారీ అనమాట. చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. యాక్చువల్లీ ముందు ప్లాన్ లేదు కదా, అప్పటికప్పుడు చూసేసాను దీన్ని. అంటే ఏది చూస్ చేసుకోవాలా అనేసి అర్థం అవ్వలేదు. యాక్చువల్లీ బాబుది మామూలుగా వైట్ మీద బ్యాక్డ్రాప్తో చేద్దాం అనుకున్నాను, కానీ బట్ ఏంటి అంటే బాబు ధోతి వచ్చేసి వైట్ అయిపోయింది. సో మ్యాచ్ అవ్వదు అంతలా అనిపించేసింది అనమాట. సో ఇంకా బ్లూ యూజ్ చేద్దాం అనుకున్నా. ఇంకా బ్లూ మీద కాంబినేషన్ ఏదో ఒకటి ఉండాలి కదా, ఈ పింక్ బెస్ట్ కాంబినేషన్ అనిపించేసింది. అండ్ శారీ కూడా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఎలా కావాలి అంటే అలా ఫోల్డింగ్స్ అయితే పడిపోతుంది. అందుకోసం దీన్ని చూస్ చేసుకున్నాను. ఫైనల్లీ లుక్ అయితే నాకు భలే నచ్చింది. అందులో ఈ రెండింటి కాంబినేషన్ ఇంకా సూపర్గా అనిపించేసింది. అంత నేను చేశాను కదా, బట్ ఒక్క మడత కూడా పడలేదు, అలాగే నీట్గా ఉండింది అనమాట. ఇంకా ఈ స్టాండ్ కూడా ఒక 3 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నది. అంటే యూట్యూబ్ షూట్స్ కోసమే తీసుకున్నాను, కానీ ఫైనల్లీ ఇది ఇలా స్టాండ్ లాగా యూజ్ అయ్యింది. ఈ కర్టన్ వచ్చేసి చెల్లి కొడుకు బర్త్డేకి తీసుకుంది. అప్పటి నుంచి ఇది నాతోనే ఉంది. ఇలాంటప్పుడు బాగా యూజ్ చేసేస్తా ఉన్నా దీన్ని. యాక్చువల్లీ ఇది కూడా మనం ఆన్లైన్లో కొన్నదేం కాదు. నార్సింగ్లో ఈ సాటిన్ క్లాత్ తీసేసుకొని ఇలా స్టిచ్ చేపించేసింది. అయితే ఇదంతా వేయడం ఒక ఎత్తు అయితే తీయడం చాలా ఈజీ. మళ్ళీ వీటిని మనం సర్దుకుంటాం చూడండి,
అది కొంచెం కష్టము. ఇది ఆల్మోస్ట్ ఈ స్టాండ్ 9 ఫీట్స్ వెడల్పు, 9 ఫీట్స్ హైట్ పెట్టొచ్చు. బట్ నాకిప్పుడు అంత అవసరం లేదు కదా 9 ఫీట్స్. సో జస్ట్ 4.5, 4 ఫీట్స్ అలా పెట్టేసుకున్నాను. ఇంకా ఇవన్నిటిని ఇలా ఈ కాటన్ బాక్స్లో పెట్టేసి ఎక్కడైనా పైన పెట్టేస్తా. మళ్ళీ నాకు కావాల్సినప్పుడు తీసేసుకుంటాను. మనం అన్నీ ఒకే ప్లేస్లో పెట్టుకున్నాము అంటే మళ్ళీ ఎప్పుడైనా డెకరేట్ చేయాలి అంటే వితిన్ హాఫ్ అన్ అవర్లో అన్నీ దొరికిపోతాయి. ఇంకా పని అయిపోయింది కదా అనేసి ఏది ఎక్కడంటే అక్కడ పెట్టేసామనుకోండి, నెక్స్ట్ టైం మళ్ళీ చేసుకోవాలి అంటే విసుగ్గా అనిపించేస్తుంది. సో ఇలా ఫ్లవర్స్ అండ్ అలాగే ఈ లీఫ్ ఇవన్నీ కూడా ఒక దాంట్లో పెట్టేసుకున్నాను. ఇంకా ఈ కృష్ణాష్టమికి మనం బాబుకి ఏమైతే యూజ్ చేసామో నాకు యూజ్ అవ్వనివన్నీ కూడా ఈ డబ్బాలోనే పెట్టేస్తా ఉన్నా. ఎలాగో మళ్ళీ కృష్ణాష్టమికి వేసుకుంటాను అంటే యూజ్ చేయొచ్చు, లేదంటే ఇంకెవరికైనా ఇవ్వడానికైనా ఉంటాయి అనేసి ఇలా మొత్తం పక్కన పెట్టేశాను. ఇన్ని చేశా కదా, బట్ రిజల్ట్స్ కానీ మంచిగా వచ్చేసింది అనుకోండి, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంతకీ నేను తీసిన ఫొటోస్ ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. నేను ఎందులోనూ ప్రొఫెషనల్ అయితే అస్సలు కాదు. నాకు కావాల్సిన వాటి వరకు నేను ఇలా చేసేసుకుంటూ ఉంటాను. అంతే అండి. ఇంకా ఇవాళ వీడియో అయితే ఈ ఫొటోస్లో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అసలు విషయం చెప్పడమే మర్చిపోయాను. ఇంత ఆనందంగా ఉన్నా ఒక చిన్న బాధ అయితే అనిపించేసింది. నేను మంచిగా రెడీ అయ్యింటే మా వాడితో ఒక్క ఫోటో దిగేదాన్ని కదా అనేసి. బట్ ఎలా ఉంటే ఏముంది చెప్పండి, నా కొడుకుతో ఫోటో దిగాలి అనిపించినప్పుడు. సో ఇలా ఎలా ఉంటే అలానే ఒక స్నాప్ అయితే తీసేసుకున్నాను. ఇలా ఫ్రంట్ క్యామ్ నుంచి కాకుండా ఇంకెవరైనా తీసి ఉంటే ఇంకా బాగుండు అనిపించేసింది. అంతే ఇవాల్టి బ్లాగ్.